హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు ముజీర్. ఇక్కడ మా కిబో సంస్థ అధినేత కిలపర్తి వెంకట్రావు గారు మమ్మల్ని కొంతమందిని అడ్మిన్లుగా ఎన్నుకొని మన కిబో కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి ఎవరైతే 500 రూపాయలు ఎక్కడైతే ఎవరైతే అకౌంట్ తీసుకొని ఉన్నారో ప్రతి ఒక్క అకౌంట్ హోల్డర్ని వెతికిపోయి ఎక్కడున్నారో కనిపెట్టి వాళ్ళని ఆచూకీ తీసుకొని నేను వారి అకౌంట్లో ఇచ్చున్న ఒక క్యూసిసి కాయిన్, ఒక డి కాయిన్, వాటి గురించి వివరంగా వాటి యొక్క విలువ గురించి వాళ్ళకి వివరిస్తారని చెప్పి మిమ్మల్ని నేను నమ్మి మీ మీద బాధ్యత పెట్టి మిమ్మల్ని పంపించడం జరుగుతోంది. కనుక మీరు వెళ్ళి వాళ్ళకి క్లుప్తంగా చెప్పి తెలియపరిచి వాటి విలువ గురించి చెప్పి వాళ్ళకి ఏ విధంగా ఇన్కమ్ వస్తుందో, కిబోని నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు ఉన్నందుకు ఎలాంటి ఒక అద్భుతమైన సంపదని తీసుకోబోతున్నారో వాళ్ళకి శుభవార్తని ప్రతి ఒక్కళ్ళు చెప్పి రావాలి. ఎందుకంటే మిమ్మల్ని ఎందుకు పంపించడం జరుగుతుందంటే వాళ్ళని తీసుకొచ్చిన లీడర్స్ చాలామంది వాళ్ళకి టచ్లో లేరు కాబట్టి మిమ్మల్ని నేను పంపడం జరుగుతుంది. ఎవడు ఇక్కడ కిబో అకౌంట్ తీసుకున్నాడు ఎవడు అన్యాయం కాకూడదు అనే ఉద్దేశంతో మిమ్మల్ని పంపుతున్నానని చెప్పి ప్రతి ఒక్కరికి ఒక 15 రూపాయల కూపన్ ఒకటి పర్చేస్ చేసుకొని దాంట్లో ఆ యొక్క కూపన్ పెట్టి ఆ యొక్క కిబో అకౌంట్లో స్వాప్ చేసుకుంటే ఆయన ఇచ్చిన విలువైన ఒక క్యూసిసి కాయిన్ ఇప్పుడు ఆ ట్రేడింగ్లో ఎంతైతే ఉందో 3 లక్షల రూపాయలు రన్నింగ్లో ట్రేడింగ్లో ఉంది. ఆ కాయిన్ క్యూసిసి కాయిన్ 3 లక్షల రూపాయల వాల్యుబుల్ ఒక క్యూసిసి కాయిన్ అండ్ 1 లక్ష రూపాయలతో స్టార్ట్ కాబోయే డి కాయిన్ ఒకటి మీకు మీ అకౌంట్లో ఇవ్వబడింది. వీటి విలువ మొత్తం ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నా కూడా ఒక 4 లక్షల రూపాయలు. ఇంత విలువైన కాయిన్స్ మీకు ఇచ్చున్నందుకు ఆయనకి ఎంతో హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను నా కుటుంబానికి ఇచ్చాను అని చెప్పి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మీ యొక్క లీడర్స్ మిమ్మల్ని ఎవడైతే జాయిన్ చేస్తున్నారో ఆ యొక్క లీడర్స్ మీ దాకా ఈ విషయాన్ని అప్డేట్స్ మొత్తం తీసుకురావటం లేదు. ఇది ఈ విషయం డాడీ గారికి క్లుప్తంగా అర్థమవుతుంది కాబట్టి మమ్మల్ని పంపడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో విని క్లుప్తంగా తెలుసుకుంటారని ఈ యొక్క ఎపిసోడ్ 3 ఇప్పటి వరకు 2 ఎపిసోడ్స్ వదలడం జరిగింది. దాని గురించి క్లుప్తంగా చెప్పడం జరిగింది. అవి కూడా చూసుంటారని నేను నమ్ముతున్నాను. ఇది 3వ ఎపిసోడ్ కూడా మీరు చూసి అర్థం చేసుకుంటారని చెప్పి నమ్ముతున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు డాడీ గారు ఒక కొత్త అప్డేట్స్ చెప్పడం జరిగింది. ఈరోజు అంటే ఫిబ్రవరి 16వ తేదీ 2026 ఈరోజు ఒక కొత్త అప్డేట్స్ చెప్పడం జరిగింది. అదేమిటంటే కొంతమంది డాడీకి కొంతమంది కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది, ఫోన్లు చేయడం జరుగుతుంది. డాడీ ఆవిడెవరో విజయలక్ష్మి గారట డాడీకి ఫోన్ చేశారు. డాడీ ఈ విధంగా నాకు చేసుకోవడానికి చేత కావడం లేదు, నా దగ్గర ఒక 740 అకౌంట్లు ఉన్నాయి కాబట్టి నాకు చేతకాక నేను నా యొక్క లీడర్కి నేను ఆ యొక్క పీడిఎఫ్ తయారు చేసి మొత్తం ఈ ఐడి నెంబర్లు అయితేనేమి పాస్వర్డ్ అయితేనేమో మొత్తం పీడిఎఫ్గా తయారు చేసి పెట్టి నాకు చేసి పెట్టమని చెప్పాను. తీరా చూస్తే ఆ లీడరు ఆయన పేరు మీద మొత్తం మెర్జ్ చేసుకోవడం జరిగింది. అంటే 740 అకౌంట్లను కూడా ఆయన పేరు మీదే ఆయనకే మెర్జ్ చేసుకున్నారు. ఇలా తెలియని వారికి మోసం చేయడం ఎలాంటి పద్ధతి అనుకుంటున్నారు మీరు? ఇది కరెక్టా? ఎవరైనా దీన్ని సమర్థిస్తారా చెప్పండి. ఇక్కడ ఎవరు తప్పు చేస్తున్నారు? కంపెనీ తప్పు చేస్తుందా? లీడర్స్ తప్పు చేస్తున్నారా? అర్థమవుతుందా ఇప్పుడు క్లియర్గా? ఎవరు తప్పు చేస్తున్నారు? లీడర్సే తప్పు చేస్తున్నారు. మొదటి నుంచి ఇదే జరుగుతూ వచ్చింది. ఫస్ట్ నుండి ఇదే జరుగుతూ వచ్చింది. ఎక్కడైనా కంపెనీ స్టార్టింగ్లో 4 years బ్యాక్ కూడా డాడీ గారు చెప్పడం ఏంటి, ఆయన వాయిస్ చెప్పింది 500 రూపాయలతో మీ లీడర్ చెప్పిన కాన్సెప్ట్ నచ్చితే 500 రూపాయలతో మీరు కాయిన్స్ కొని మీ అకౌంట్లో పెట్టుకోండి. వస్తే మీకు ఒక అద్భుతమైన కొండ మీ ముందు వచ్చింది అనుకోండి, ఆదాయపు కొండ, ఒక గని వచ్చింది అనుకోండి. పోయిందా? ఒక రోజు మనం తల దూకునేటప్పుడు ఒక ఎంట్రిక రాలిపోయింది అనుకొని వదిలేద్దాం. 500 ఒక పూట కూరలు తెచ్చి తిన్నాం అనుకోండి, వస్తే కొండ లేకపోతే 500 పోయింది అనుకుందాం. ఇలాంటి ఉద్దేశంతో వచ్చే పని అయితే రండి.
దీనిలో ఎటువంటి ఇది బలవంతం లేదు అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ ఈ లీడర్స్ ఏం చేశారు ఈ లీడర్స్? వెళ్ళి మీరు 66,000 రూపాయలు పెట్టి ఒక 132 కూపన్లు కనుక కొనుక్కుంటే మీరు బైక్ విన్ అయిపోతారు, సెల్ ఫోన్ విన్ అయిపోతారు. దానికి ఒక 7,000, దీనికి ఒక 15,000 వచ్చేస్తుంది. అరే 22,000 ఇక్కడ వచ్చేస్తాయి. మీకు మిగతా అమౌంట్ కూపన్లు వచ్చిన తర్వాత కూపన్లు అమ్మేసుకుంటే మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి. కానీ బైక్లో ఇంత ఆదాయం వస్తుంది, మీకు వడ్డీ కూడా రాదు. మీకు బ్యాంకులో వేసుకున్నా ఎవరికైనా ఇచ్చినా కూడా అద్భుతమైన ఆదాయం అని చెప్పి ఇలాంటి విషయాలు చెప్పారు. అది కూడా మాకు ఎడతేసిందంటే ఇవన్నీ ఫీల్డ్లో పోయి తిరుగుతుంటే ఒక్కొక్కరు ఇచ్చే కంప్లైంట్లు అర్థమవుతుంది మాకు. ఇలా చెప్పారు లీడర్స్ అని. ఇలాంటి పద్ధతి కంపెనీ చెప్పిందా అండి? కంపెనీలో ఎవరైనా చెప్పారా? డాడీ గారు చెప్పారా? లేదు కదా. మరి ఇలాంటివి చెప్పి ఈ విధంగా మోసం చేయడం జరిగింది. కానీ ఈ మోసాన్ని పదే పదే మనం చెప్పట్లే. ఇక్కడ ఏంటంటే డాడీ గారు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు అకౌంట్లో స్వాప్ చేసుకుంటే మీకు నేను ఒక అద్భుతమైన డీ కాయిన్, క్యూసీసీ కాయిన్ విలువైన మీకు నేను ఫ్రీగా ఇచ్చా. చాలామంది అంటున్నారు, చాలామంది. ఇప్పుడు ఆ విజయలక్ష్మి గారు ఏమన్నారు, 740 అకౌంట్లు పోయినాయి సార్, నాకు ఏం చేయమంటారు అని అడిగితే ఏం చెప్పారు? ఇప్పుడు డాడీ ఒక కొత్త నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పటి వరకు తీసుకోవాలా, ఇప్పుడు ఒక కొత్త విషయం నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. చాలామంది అడుగుతారు, ఏంది డాడీ అప్పటికప్పుడు మార్చేస్తూ ఉంటారు, అప్పటికప్పుడు పద్ధతులన్నీ సిస్టమ్స్ అన్ని మార్చేస్తూ ఉంటారంటే ఆ విధంగా చేస్తున్నారు లీడర్స్ ఆ విధంగా చేస్తున్నారు. వాళ్ళు మారుస్తున్నారు, వాళ్ళు అన్యాయం చేస్తున్నారు జనాన్ని. కాబట్టి అప్పటికప్పుడు కొన్ని పద్ధతులు మార్చాల్సి వస్తుంది, అన్ఎక్స్పెక్టెడ్గా మార్చాల్సి వస్తుంది. ఎక్కడ ఎవరు నష్టపడని లేదు. అందుకనే డాడీ గారు ఇప్పుడు ఏమంటున్నారంటే, కొత్తగా మెర్జ్ చేసుకున్న అకౌంట్లు ఎంతమందినైతే బయట అకౌంట్లని మెర్జ్ చేసేసుకున్నారు, ఆ మెర్జ్ చేసుకున్న వాళ్ళ పేర్ల వాళ్ళకి నేను ఇచ్చిన క్యూసీసీ కాయిన్ అండ్ డీ కాయిన్ నేను ఫ్రీగా ఇచ్చాను మీకు. మీరు డబ్బులు పెట్టుకుంటే రాలాయి. మీరు డబ్బులు పెట్టుకొని, మీరు జాయిన్ చేసుకొని, మీరు పేర్లు పెట్టుకొని, మీరు కూపన్లు కొనుక్కొని ఎందుకు చేసుకున్నారు? రెఫరల్స్ కాయిన్స్ వస్తాయి, సేలబుల్ కాయిన్స్ వస్తాయి అని చెప్పి అవి తీసుకొని అవి మళ్ళీ సేలబుల్ కాయిన్స్ అంతా మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఈరోజు స్వాపింగ్ చేసేసి ఆ ఉండే టోటల్ కాయిన్స్ని, ఫైనల్ కాయిన్స్ని మొత్తం స్వాప్ చేసుకొని దాని తరపున మీకు పర్చేజ్డ్ కాయిన్స్ కూడా వచ్చినాయి. దాంట్లో ట్రేడింగ్లో పెట్టుకొని మీరు రేపు లబ్ధి పొందొచ్చు. దానికి ఎవడు అడ్డం రాలా. కానీ ఇక్కడ డాడీ ఏమంటున్నారు, నేను నా కుటుంబానికి ఇచ్చిన గిఫ్ట్గా ఇచ్చిన ఒక క్యూసీసీ కాయిన్, ఒక డీ కాయిన్, అవి మాత్రం వాళ్ళకి ఇచ్చేయండి. కొంతమంది అంటారు, మేము కదండి డబ్బులు పెట్టింది 500 రూపాయలు, వాళ్ళే గందికాలంటే నువ్వు 500 రూపాయలు పెట్టినందుకు నువ్వు ఫైనల్ కాయిన్స్ తీసుకున్నావు, సేలబుల్ కాయిన్స్ తీసుకున్నావు, రెఫరల్ కాయిన్స్ కూడా వచ్చి లబ్ధి పొందావు. నీకు ఎక్కడ నష్టం లేదు. నీ కాయిన్స్ని అడగట్లేదు. డాడీ ఇచ్చిన గిఫ్ట్ కాయిన్స్ మాత్రమే అడుగుతున్నాడు. వాళ్ళకి క్యూసీసీ ఎక్స్చేంజ్, కే వ్యాలెట్ చేయండి. వాళ్ళ దగ్గర ఒక 15 రూపాయలు తీసుకోండి, మీరు నష్టపోలేదు. కానీ మీ 500 మీరు అడగడానికి లేదు. మీకు వాళ్ళు హెల్ప్ చేశారు, వాళ్ళ పేరు మీకు ఉపయోగపడింది కాబట్టి మీరు ఒక 15 రూపాయలు వాళ్ళ దగ్గర తీసుకోండి, కాదల్లా. వాళ్ళకి ఒక క్యూసీసీ ఎక్స్చేంజ్ రెఫరల్ ఇవ్వండి, కే వ్యాలెట్ రెఫరల్ ఇవ్వండి, స్కై అండ్ రెఫరల్ ఇవ్వండి. వాళ్ళకి అవి చేపించి వాళ్ళకి ఏందో సిస్టమ్ చెప్పండి. వాళ్ళకి మీ ఈ కాయిన్స్ని, ఈ డీ కాయిన్, ఈ క్యూసీసీ కాయిన్ని వాళ్ళ క్యూసీసీ ఎక్స్చేంజ్కి ట్రాన్స్ఫర్ చేయండి. ఎందుకు చేయరు? ఇది మీది కాదు. పొరపాటున అలా చేయకుండా మీరే మెర్జ్ చేసేసుకుని అన్ని అకౌంట్లు, కాయిన్స్ అన్ని మీ దగ్గర పెట్టుకుంటే రేపు బ్లాక్ అయిపోద్ది మీ అకౌంట్తో కూడా. ఇది పనిష్మెంట్. ఇదే చెప్పారు ఈరోజు డాడీ, ఇది పనిష్మెంట్. జాగ్రత్త. ఇలాంటి అన్యాయం జరగడానికే లేదు ఎవరికి. ఇది ఎవరి కోసం చెప్తున్నారు? మన కోసమే, మన కుటుంబం కోసం, మన కమ్యూనిటీ కోసం, ఎవరి కోసమే కాదు. ఇక్కడ దోచుకొని పోవడానికి ఎక్కడా లేదు. ప్రతి ఒక్కరికి ఒక క్యూసీసీ, ఒక డీ కాయిన్ అని ఇచ్చారు డాడీ. ఎందుకు అందరినీ దోచుకోవాలని చూస్తారు? ఇవ్వండి వాళ్ళకి. మేమే డబ్బులు పెట్టామంటే మీ డబ్బులకి మీరేమి ఇక్కడ మీ డబ్బులు మీరు పెట్టిన 500 రూపాయలకు సంబంధించిన కాయిన్స్ ఎవరు అడగాల? ఇక్కడ తీసుకోండి, ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ అడిగేది క్యూసీసీ డీ కాయిన్ వాళ్ళ అకౌంట్ క్రియేట్ చేసి వాళ్ళ క్యూసీసీ ఎక్స్చేంజ్ పెట్టి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి ఇవ్వండి. ఇది పొరపాట? ఇది మీకు ఇష్టం లేదా? ఎందుకు ఇష్టం లేదు? వాళ్ళ పేరు ఎందుకు వాడుకున్నారు? సరే, మీరు చెప్తే వింటాం లేదు, వింటారు. మిమ్మల్ని పిలవండి, మాకు ఫోన్ చేయించండి, మేము చెప్తాం. ఫ్రీగా ఇస్తామంటే ఎవరు వద్దంటారు? మీరు చేసి పెట్టట్లే, భయభ్రాంతులు చేసేసారు వాళ్ళ లీడర్స్. ఇలా చేయకండి ఎప్పుడు. ఇదే డాడీ గారు ఈరోజు ఇచ్చిన వాయిస్ ఏంటంటే, దీన్ని అనుసరించే ప్రతి ఒక్కరిని నడుచుకోవాలి. ఇక్కడ మనం కేవలం ఫాలోవర్స్ అని గుర్తుపెట్టుకోండి.
ఫాలోవర్స్ మాత్రమే మనం కంపెనీకి, క్రియేటర్స్ మనం కాదు. మనం క్రియేటర్స్ అయితే రకరకాల క్రియేటర్స్ ఉన్నారు, మహామేధావులు మన దాంట్లో ఉండేది. మామూలు మేధావులు కాదు, మహామేధావులు. చేతిలో పెడితే మాత్రం ఇంక సంక నాకిచ్చేస్తారు అంతే. కాబట్టి ఇప్పుడు మనం ఫాలోవర్స్గానే ఉండాలి కంపెనీలో. కంపెనీ డెవలప్మెంట్ కోసం, కంపెనీ అభివృద్ధి కోసం ఎలా ముందుకు తీసుకుపోతుందో, ఎలా క్రియేట్ చేసి దాన్ని ముందుకు తీసుకుపోతుందో దాన్ని మనం ఫాలో చేయడమే తప్పితే మనం డైరెక్షన్ తీసుకొని అతి సలహాలు ఇవ్వడానికి కాదు. ఎవరి అకౌంట్లు ఎవరు దోచుకోవడానికి ప్రయత్నించినా కూడా పనిష్మెంట్ ఏంటంటే వాళ్ళ అకౌంట్ బ్లాక్ చేయడం. ఇది 100% డాడీని తీసుకున్న నిర్ణయాన్ని అందరం సమర్థిస్తున్నాము. దట్స్ ఆల్. ఓకే, నమస్తే.